వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ లో నుంచి వరంగల్ పోయి హైవే పిల్లర్ నెంబర్ 56 అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్న డెడ్ లైన్ మన ఆఫీస్ ఉంటుంది. లేదంటే గూగుల్ మ్యాప్లో మార్కండే కార్ బజార్ టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి సెండ్ మీ లొకేషన్ వాట్సాప్లో పెట్టండి, మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఫోన్ చేసినా ఫోన్లో అడ్రస్ చెప్తాం. లేదంటే ఉప్పల్ చౌరస్తా నుంచి బోడుప్పల్ కమాన్ అని చెప్పండి, ఫేమస్ బోడుప్పల్ కమాన్, అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ మన ఆఫీస్. ఓకే, ఈరోజు మీ ముందుకు సాయంత్రం 2012-2013 రిజిస్ట్రేషన్ పెట్రోల్ కంప్ సిఎన్జి 75,000 తిరిగిందండి. రీడింగ్ వచ్చేసి సిఎన్జి అయితే ప్రజెంట్లీ ఓనర్ గారు వచ్చేసి ఓన్లీ పెట్రోల్లో వాడుకుంటూ కనెక్షన్ తీసేసిండు. మళ్ళీ మీరు ఎవరైనా కొంటే కనెక్షన్ తీసుకుంటే సరిపోతుందండి. సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ అయితే. ఓకే, వ్యూ మొత్తం చూపిస్తే ఒకసారి చూడండి, ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి, ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ అండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి, ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. ఫ్రంట్ సైడ్ చూడండి ఒకసారి టైరు. ఇది వచ్చేసి 60% ఉందండి. ఇది వచ్చేసి ఓన్లీ 20-30% ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి ఇది ఒక 50% ఉందండి. ఇది వచ్చేసి ఒక 20-30% ఉందండి. స్టెప్ని చూసుకోండి, స్టెప్ని కూడా మనకి ఇది ఒక 40-50% ఉందండి. సిఎన్జి అండి, కొద్దిగా గూడ్స్ ప్లేస్ అయితే రావడం జరగదు, కొద్దిగా తక్కువ ఉంటుంది గూడ్స్ ప్లేస్ వచ్చేసి. నాన్ యాక్సిడెంట్ అండి, ఎలాంటి టచ్ అప్ ఇట్లా ఏం లేదండి. బ్యానెట్ కూడా డిక్కీ కూడా చూసుకోండి. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ డోర్ చూసుకోండి ఒకసారి. రైట్ సైడ్ బ్యాక్ డోర్ అండి ఇది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ డోర్ చూసుకోండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాక్ డోర్ చూసుకోండి ఒకసారి. ఇంటీరియర్ కూడా చూసుకోండి, నీట్గా ఉంది, ఎలాంటి చేంజ్ చేసుకునే అవసరం లేదు. సీట్లు ఇట్లా రీడింగ్ చూసుకోండి డిస్ప్లేలో ఒకసారి. 75,759 కిలోమీటర్లు అండి. ఏసీ చూసుకుందామండి ఒకసారి. ఏసీ చూసుకున్నాం సార్, ఒక్క నిమిషం, ఇప్పుడే ఆన్ చేసినాం కాబట్టి ఇదే టైం పడుతుంది సార్. ఓకే సార్, ఏసీ అయితే గుడ్ కండిషన్లో ఉంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. చూడండి, ఇంజన్ కూడా చాలా సైలెంట్గా ఉంది. అండ్ ఆపడానికి ఎలాంటి డిస్టర్బ్ లేదు చూడండి. బ్యానెట్ కూడా చూసుకోండి ఒకసారి. ఎక్సలెంట్ అమ్మకు ఇవ్వండి బాస్. ఎలాంటి ఆయిల్ స్మోక్ రావట్లేదు, వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉందండి. చూసారా ఫ్రెండ్స్, వ్యూ మొత్తం చూపించాను. వెహికల్ మాత్రం చాలా గుడ్ కండిషన్లో ఉంది. 2,15,000 ఓనర్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, బార్గెనింగ్ కొద్దిగా మాత్రం ఉంటుందండి. ఎవరైనా వస్తే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.